హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ టెట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ 345 A7 ఈ నెంబర్ని 3తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ కనుగొనండి అని అడిగారు. ఇక్కడ ఈ నెంబరు 3తో నిశేషంగా భాగించబడాలట. మరి భాగించబడాలంటే ఏ యొక్క విలువ ఎంత అయి ఉండాలి అనేది ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ద్వారా తెలుసుకుందాం. చూసిన వెంటనే మనం ఆన్సర్ ఏ విధంగా పెడతామో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు 3 యొక్క భాగనీయత సూత్రం ఏంటిది? సంఖ్యలోని అంకెల మొత్తం 3తో నిశేషంగా భాగించబడితే అది 3 యొక్క భాగనీయ సూత్రం అంటారు. ఇక్కడ ఇప్పుడు ఏమేమి సంఖ్యలు ఉన్నాయి? 3, 4, 5, A7 అంకెల మొత్తం అంటే మనం అడిషన్ చేయాలి. 3, 4, 5, 7 A + 7. మరి ఏని ఎట్లా అడిషన్ చేస్తాం? అలాగే పెట్టాలి. 3 + 4 7, 7 + 5 12, 12 + 7 19 + A, 19 + A. ఓకే, ఇక్కడ 3తో నిశేషంగా భాగించబడాలి అన్నారు. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ ఏ ఉంది. 3తో భాగించబడాలంటే ఇంకెంత కలిపితే 19కి ఎంత కలిపితే 3తో భాగించబడుతుంది? 19 అనేది 3తో నిశేషంగా భాగించబడుతుందో? భాగించబడదు. మరి ఎంత కలపాలి? 19కి 2 కలిపితే 21 అవుతుంది. 21 అనేది 3 యొక్క భాగనీయ సూత్రం అవుతుంది కదా. ఏ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే 21 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ 3తో నిశేషంగా భాగించబడాలంటే ఏ వాల్యూ 2 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి, 8 అన్నా ఉండాలి. అలాంటప్పుడే 3తోనే నిశేషంగా భాగించబడుతుంది సంఖ్య. కాబట్టి ఇవి 3 యొక్క గుణిజాలు అవుతాయి. ఏంటి? 21, 24, 27 అనేటి 3 యొక్క గుణిజాలు కావడానికి ఏ యొక్క విలువ ఎంత ఉండాలి? 258. 258 ఏ యొక్క విలువలు ఏంటి? 258. ఇదే ఆన్సర్. ఆప్షన్లో 2 ఉన్నా, 5 ఉన్నా, 8 ఉన్నా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 2791A. 2791A ఇందులో 9తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ తెలుసుకోండి ఎంత అని అడిగారు. ఏ యొక్క విలువ కావాలంటే ఇక్కడ 9చే నిశేషంగా భాగించబడాలి ఈ విలువ నెంబర్ అనేది. కాబట్టి 9 యొక్క భాగనీయ సూత్రం ఏంటిది? సంఖ్యలోనే అంకెల మొత్తం 9చే నిశేషంగా భాగించబడితే అది 9 యొక్క భాగనీయ సూత్రం. కాబట్టి సంఖ్యలోనే అంకెల మొత్తం చేద్దాం. 2 + 7 + 7 9 + 1 + A ఎంత అవుతుంది? టోటల్ 2 + 7 9, 9 + 9 18, 18 + 1 19, 19 + A, 19 + A. ఇప్పుడు 9తో భాగించడాలంటే 19 భాగించబడుతుందా? 9 2 18 భాగించబడదు. కాబట్టి 19 + A. ఏకి ఎంత వాల్యూ? 19కి ఎంత వాల్యూ అయితే 9తో డివైడ్ అవుతుందా అది ఏ యొక్క విలువ అవుతుంది. ఓకే, ఇప్పుడు 19 + 5 పెట్టుకుందాం. ఏ = 5 పెట్టుకుందాం. 19 + 5 ఎంత? 24. 24 అనేది 9తో నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి ఏ వాల్యూ అనేది 8 అనుకుందాం. 19 + 8, 19 + 8 ఎంత? 27. 27 అనేది 9 3 27 భాగించబడుతుంది కదా. 2 + 7 = 9. 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? 9తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ అని అడిగారు. 9చే భాగించబడే ఏ యొక్క విలువ ఎంత? 8. ఓకే, ఇది ఫస్ట్ టైం చేస్తే కొంచెము అంటే లెంతీ అవుతుంది లెక్క, కానీ నెక్స్ట్ టైం అంటే ప్రాక్టీస్ చేయంగా మన క్వశ్చన్ కనిపిస్తే వితిన్ సెకండ్లో చేసేస్తాం. ఎందుకంటే ఇట్లా చూడంగానే 9 యొక్క భాగనీయ సూత్రం అయితే ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది అని వెంటనే సెకండ్లలో ఆన్సర్ పెట్టేయగలుగుతాం. కానీ ఫస్ట్ మనకు క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైనప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 2, 3, 5, 9, 10 లతో నిశేషంగా భాగించబడు కొన్ని సంఖ్యలు. 2, 3, 5, 9 and 10 లతో నిశేషంగా భాగించబడు కొన్ని సంఖ్యలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎల్సిఎం 2, 3, 5, 9, 10లో ఎల్సిఎం ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఓకే, 90 మల్టిపుల్స్ 90, 180, 27. ఇప్పుడు 2, 3, 5, 9, 10 లతో నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏంటంటే 90, 180, 270 ఇవి అన్నట్టు. ఈజీ ట్రిక్. ఫస్ట్ మనం వాటిని ఎల్సిఎం చేయాలని తెలిస్తే దీనికి ఆన్సర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ది 2A8. 2A8 అనే సంఖ్య 2తో నిశేషంగా భాగించబడిన ఏకు ఎన్ని విలువలు ఉండవచ్చును? ఏకు ఎన్ని విలువలు ఉండవచ్చును అడుగుతున్నారు. అంటే 2A8
రెండుతో నిశేషంగా భాగించబడాలట. మరి 2 యొక్క భాజనీయ సూత్రం ఏంటిది? ప్లేస్లో 2 మల్టిపుల్ ఉండాలి. 0, 2, 4, 8 అలా 2 మల్టిపుల్ ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏ విలువ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆల్రెడీ 1's ప్లేస్లో 8 ఉంది, అంటే 2తోని డివైడ్ అవుతుంది. ఏకు ఎన్ని విలువలు ఉండవచ్చు అని అడుగుతున్నారు ఇక్కడ. 0 to 9లో ఏకు ఎన్ని విలువలు ఉంటాయి? 2 యొక్క భుజము ఒకట్ల స్థానంలో తప్ప మిగిలిన స్థానంపై ఆధారపడదు. 2 యొక్క భాజనీయ సూత్ర విలువ ఏంటిది? ఓన్లీ 1's ప్లేస్లో ఉంటేనే మనం ఐడెంటిఫై చేసి ఎన్ని వస్తాయో చెప్పగలుగుతాం. 2 యొక్క భుజము ఒకట్ల స్థానం తప్ప మిగిలిన స్థానంపై ఆధారపడదు. ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. 50b అంతే. 5తో నిశేషంగా భాగించబడిన b యొక్క విలువ ఎంత? 5తో నిశేషంగా భాగించబడాలంటే 5 యొక్క భాజనీయ సూత్రం ఏంటిది? ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే అది 5తో నిశేషంగా భాగించబడుతుంది కదా. ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? b ఉంది. b ఉంటే మరి b ప్లేస్లో మనం ఏ సంఖ్య ఉంటే 5తో నిశేషంగా భాగించబడుతుంది? 0 లేదా 5. కాబట్టి ఎంత అవుతుంది? 500 లేదా 508. నెక్స్ట్ 6th క్వశ్చన్. 2p అనే సంఖ్య 2తో 3తో నిశేషంగా భాగించబడిన p వాల్యూ ఎంత? 2p 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది. భాగించబడిన p విలువ ఎంత అని అడుగుతున్నారు. 2తో భాగించబడుతుందంటే 2 డివిజబుల్స్ ఉండాలి. 3తో భాగించబడుతుందంటే 3 యొక్క డివిజబుల్ ఉండాలి కదా. కాబట్టి 2 డివిజబుల్స్ ఒకసారి రాసుకుందాం. 22, 24, 26, 28 అంటే ఇక్కడ 2తో ఉంది కాబట్టి మనము 2 వేసుకోవాలి. లేకుంటే 2, 4, 6, 8 వేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసారు 10's ప్లేస్లో 2 ఉంది కాబట్టి 22, 2 డివిజబుల్ 24, 26, 28. నెక్స్ట్ 3 డివిజబుల్స్ 20లో 24, 27. ఇందులో కామన్గా ఉండేది ఏంటి? 24. కాబట్టి 2తోని 3తోని నిశేషంగా భాగించబడే సంఖ్య ఏది? p వాల్యూ 24. p వాల్యూ 4. నెక్స్ట్ క్వశ్చన్. 54z 5తో భాగించిన 2 శేషం వచ్చును, 3తో భాగించినప్పుడు 1 శేషం వచ్చును అయినా z విలువ ఎంత? ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. 5తో భాగించినప్పుడు శేషం 2 రావాలి. కానీ 5 ప్లస్లో z ప్లస్లో ఎంత ఏ విలువ అయితే 2 వస్తుందో ఫస్ట్ మనం 2 వేసి చేద్దాం. 2 వేస్తే 2 వస్తుందో లేదో. 5తో భాగించినప్పుడు 2 రావాలి, 3తో భాగించినప్పుడు 1 రావాలి. కాబట్టి ఒకసారి 2 z ప్లస్లో 2 వేస్తే వాల్యూ వస్తే 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేకపోతే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 542 by 5. 5 1s 5 1s. నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టుకొని 40. 5 8s 40. 2 మిగులుతుంది. ఓకే, 5తో భాగించినప్పుడు 2 శేషం వచ్చింది. నెక్స్ట్ 3తో భాగించినప్పుడు 1 శేషం రావాలి. 542 3 1s 2 మిగులుతుంది. 3 8s 24. 2 మిగులుతుంది కాబట్టి 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. 1 రావాలి శేషం. ఇప్పుడు z ప్లేస్లో 7 పెట్టుకొని చేద్దాం. 547 by 5. 5 1s 0, 5 9s 45. 2. 547 by 3. 3 1s 3 1s 2 మిగులుతుంది. 3 8s 24. 7. 3 2s 6. 1 శేషం 1 వచ్చింది 3తో భాగించినప్పుడు. కాబట్టి z = 7 కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు రాదు అని అస్సలే వెనకడుగు వేయద్దు. ఈ విధంగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. లేకుంటే ఆప్షన్లో ఇస్తారు కదా, ఆప్షన్ బేస్డ్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్లో 2, 5, 6, 7 ఇస్తారు కదా. వెంటనే z ప్లస్లో ఏదైతే 5తో భాగిస్తే 2 వస్తుంది. 5తో భాగించాలంటే లాస్ట్ 1's ప్లేస్లో 0, 5 ఉండాలి. 0, 5 ఇప్పుడు 7 ఉందనుకో, 7 5లోకి వెళ్ళి తీసేస్తే 2 వస్తుంది కదా. ఆ విధంగా చూసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 8th ప్రాబ్లం. 27q 5తో భాగించినప్పుడు 3 శేషం, 2తో భాగించినప్పుడు 1 శేషం వచ్చును అయినా 3తో భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత అన్నప్పుడు 527qని 5తో భాగించినప్పుడు 3 శేషం రావాలి. 3 శేషం రావాలంటే ఇక్కడ 3 నెంబర్ ఉండాలి q ప్లస్లో. ఎందుకంటే 0 or 5 అయితేనే 5తో భాగించబడుతుంది. భాగించబడకుండా 3 శేషం వచ్చిందంటే ఇక్కడ 3 ఉండాలి, లేకుంటే 8 అని ఉండాలి. ఓకే, ఒకసారి 3 వేసుకొని చూద్దాం. 273 5 5 5s 25. 2 మిగిలింది. 3 తీసుకున్నాం. 5 4s 20. 3 శేషం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 2తో భాగించినప్పుడు 1 శేషం రావాలట. 273 దీన్నే మళ్ళీ 2తో భాగించినప్పుడు 2 1s 2 7 2 3s 6 1
2 6 12 1. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 2 7 క్యూని 5తో భాగించినప్పుడు 1 శేషం వచ్చింది, 3 శేషం వచ్చింది, 2తో భాగించినప్పుడు 1 శేషం వచ్చింది. అయినా 3తో భాగించినప్పుడు ఫస్ట్ శేషం ఎంత అని అడిగారు. 3తో భాగించినప్పుడు ఎంత శేషం వస్తుందో చూద్దాం. 2 7 3ని 3తో భాగించాలి. 3 9 27. నెక్స్ట్ 3 3 1 3. 3తో భాగించినప్పుడు శేషం ఎంత వచ్చింది? 0. ఆన్సర్ ఇస్ 0. ఇది కాదు, 0 ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 15.6 8th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.